అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా చాలా రోజుల నుంచి కూడా అంటే ఒక బర్నింగ్ ఇష్యూ ఆ ప్రాంతంలో ఉండే ఆ గ్రామంలో నివసించే వాళ్ళకు కానీ చాలా చాలా తీవ్రమైన సమస్య ఇది. అంటే వేముల మండలంలోని కనం కింద కొట్టాల తర్వాత మబ్బుచింతలపల్లె గ్రామంలోని కొన్ని ఒక 100-150 ఎకరాల వాళ్ళకి ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే యురేనియం ప్రాజెక్ట్ వాళ్ళు దీన్ని అలసత్వంగా తీసుకొని ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ పోవడం. ఇప్పటికీ టైల్ బాండ్ను 2018లో ఒకసారి, 2021లో ఒకసారి, అప్పుడు కలెక్టర్లుగా ఉండే వాళ్లకు మేము ఇంకొక 6 నెలల్లో ఈ సమస్య పరిష్కరిస్తాం, ఇంకో సంవత్సర కాలంలో దీన్ని పరిష్కరిస్తామని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఇంతవరకు చేసుకుంటూ వచ్చినారు. అసలు ఏఈఆర్బి నామ్స్ ప్రకారం కూడా దాని హైట్ 3.80 అంటే 380, అంతకన్నా తర్వాత హైట్కు తీసుకుపోకూడదు. ఇప్పటికే దాదాపు దానికన్నా ఒక 7 మీటర్ల హైట్కి తీసుకుపోయినారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు టెంపరీగా ఆ పని చేయాలా ఈ పని చేయాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు హైట్ పెంచే ప్రయత్నం. ఇక్కడ ఉండే వాళ్ళంతా ఏం చెప్తున్నారు, దానికి ఒక శాశ్వతమైన పరిష్కారం చేయండి, మా ఒక్క ఊరు కూడా అక్కడ ఇబ్బందిగా ఉంది, ఆ ఊరును కూడా మా పొలాలు మా ఇల్లు తీసేసుకుంటే మీకు శాశ్వతమైన పరిష్కారం వస్తుంది. మేము చుట్టూ అంతా కూడా అంటే దాని యురేనియం ఎఫెక్ట్తో అంటే కొన్ని విషయాలు చెప్పుకుంటే కూడా చాలా బాధాకరమైనవి. ఎందుకంటే ఎవరన్నా కానీ అమ్మాయిలు పెళ్ళైన తర్వాత ఏదైనా కడుపుతో ఉండి ఆ ఊరికి సొంత అమ్మా నాయన ఉన్నారని ఊరికి వచ్చే కూడా వాళ్ళకు గర్భస్రావాలు అయిన పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకో విషయం ఇప్పుడు చెప్తున్నారు, మీ ఊర్లో యురేనియం ఎఫెక్ట్ ఉంది, తర్వాత మీ ఊరికి ఎవరి పిల్లని కూడా ఏమని వచ్చిన సంబంధాలు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయంటే అంటే సామాన్య ప్రజలకు అందరికీ అక్కడ ఎఫెక్ట్ అవుతారనే విషయం అందరికీ తెలిసినా కూడా అక్కడ యురేనియం వాళ్ళకు తెలియకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు ఇవన్నీ జరిగిపోయింది. ఇప్పుడు ఎత్తు పెంచాలా అని ఒక 35 లక్షలకు టెండర్ పిలిచి చేయిస్తున్నారు. ఇక్కడ ప్రజలంతా మేము గతంలో కూడా దాని టైల్ బండ్ను పరిశీలించినాం. స్థానిక ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక అర్జీ కానీ ప్రజల తరపున కూడా ఇచ్చాం. ఆయన కూడా హెల్త్ ఇష్యూస్ ఉండి లేదంటే ఆయన కూడా పర్యటనకు వచ్చే పరిస్థితి. మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే సెకండ్ టైల్ బాండ్ ఇక్కడ 2 కొండల మధ్య కట్టినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ భూములన్నీ దాంట్లో పోతాయి. కాబట్టి ఇలా భూములు పోయినప్పుడు ఇలా భూములన్నీ కూడా దానికి ఒక నోటిఫికేషన్ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఫలానా సర్వే నెంబర్లన్నీ మేము ఈ సెకండ్ టైల్ బాండ్కి తీసుకున్నామని ఒక రెవెన్యూ వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకొని ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. రెండు వచ్చేసి వాళ్ళకు ఇంకా భూములన్నీ పోతున్నాయి కాబట్టి రీహాబిటేషన్ కింద వాళ్ళకు ఎక్కడైతే స్థలాలు ఇల్లు కట్టుకునే దానికి స్థలాలు అవన్నీ ఇస్తూ ఆ రోజు ఏ పద్ధతిలో అయితే ల్యాండ్ లూజర్స్కు అంటే భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇచ్చారో అదే ప్రకారంగా ఆ ఊర్లో ఎన్ని ఎకరాలకు ఎన్ని భూమి పోయింది ఎకరాల చొప్పున దేని ప్రకారం ఆ రోజు ఏ నామ్స్ ప్రకారం అయితే మీరు ఉద్యోగాలు ఇచ్చారో ఆ నామ్స్ ప్రకారం తప్పకుండా కనం కింద కొట్టాలి కానీ మబ్బుచింతలపల్లి వాళ్ళకు అందరికీ ఉద్యోగాలు ఇప్పించాలనేది మెయిన్ ఒక ప్రధానమైన డిమాండ్ ఒకటి. రెండోది ఏదైతే మీరు 400 ఎకరాల్లో తర్వాత రెండో టైల్ బాండ్ అది మీకు కూడా ఎప్పటికైనా అవసరమే. మీరు రెండో యూనిట్ కన్నా ప్రారంభిస్తే మొదటి యూనిట్కే ఇంత సమస్య ఉంది, రెండో యూనిట్ కూడా ప్రారంభిస్తే మీకు ఎప్పటికీ కూడా ఈ టైల్ బాండ్ ప్రాబ్లం ఉంటుంది. అక్కడ నుంచి వచ్చే వ్యర్థాలు ఈ 400 ఎకరాల్లో కన్నా ఒక మంచి టైల్ బాండ్ కన్నా మీరు నిర్మించుకుంటే మీ ఫ్యాక్టరీకి కానీ తర్వాత మీ యురేనియం చేసుకునే దానికి కూడా ఈజీ. కాబట్టి దాన్ని మీరు బోర్డు మీటింగ్లో పెట్టి ఆ రెండో టైల్ బాండ్కి ఎంత ఖర్చు అవుతుందో అంత అమౌంట్ దాదాపు సర్వే కూడా చేయించారు, 100 కోట్లు అవుతుందని వాళ్ళు ఏదో గుజరాత్ సంస్థతో చేయించారు, 100 కోట్లు అవుతుందని చెప్పారు. ఆ 100 కోట్ల రూపాయలను అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ బోర్డు మీటింగ్ పెట్టి మేము రెండో టైల్ బాండ్ మేము ఈ రకంగా దీనికి చేస్తామని ఒక అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ కూడా ఖచ్చితంగా ఈ 3-4 రోజుల్లో ఇస్తేనే అక్కడ పని మొదలు పెట్టుకునేదానికి ఈ ప్రజలందరూ ఓకే. ఈ ప్రజలకు ఇవన్నీ చేయకుండా అక్కడ ఏదైనా మీరు కలెక్టర్ గారికి కానీ వీళ్ళకి కానీ ఏం చెప్తారంటే సార్ ఇప్పుడు కానీ ఇవ్వకుంటే పెద్ద వర్షం వస్తే టైల్ బాండ్ కానీ పొర్లుతే మొత్తం అంతా సర్వనాశనం అయిపోతుంది, అదే అయిపోతుంది అని భయపెట్టి వాళ్ళు ఈ రకంగా 2 సార్లు 3 సార్లు టైల్ బాండ్ ఎత్తును పెంచుకోవడం జరిగింది. ఆ వాన ఎప్పుడూ వచ్చింది లేదు. వాళ్ళు చెప్పినట్టు అదంతా కూడా ఒక కల్పితంగా అధికారులను ఒక భయాన్ని సృష్టించి వాళ్ళ పని వాళ్ళు జరుపుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి ఇది ఈ 30-35 లక్షలు ఇప్పుడు ఏదైతే టెండర్ వర్క్ పిలిచారో
ఆ పని చేయనిచ్చేదానికి ఇక్కడ ప్రజలు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. ఇక్కడ ప్రజల తరపున ఆలోచన చేసి మేము కూడా వీళ్ళకు మద్దతుగా ఆ వర్క్ చేస్తే మేము కూడా అక్కడికి వెళ్ళి ఆ వర్క్ను ఆపే ప్రయత్నం ఈ ప్రజల తరపున చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందు ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లం మేము ఏదైతే చెప్పామో టైల్ బాండ్కు మీరు ఎట్లా కట్టాలనుకుంటున్నారు, దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ ఏంటి, ఆ టైల్ బాండ్ కడితే ఇలా భూములన్నీ పోతున్నాయి, దానికి ఒక స్థలం చూపించి ఇలా ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పండి, మేము కూడా సహకరిస్తాం దానికి. అలా కాకుండా పోలీసును ఉపయోగించో హై ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో ఏదైనా అడ్డపడితే మేము అక్కడికి వచ్చి పని జరగనీయకుండా ఈ ప్రజల తరపున అడ్డపడతాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వస్తుంది, అప్పుడు అందరికీ మంచిది కాదు. దయచేసి మా విజ్ఞప్తిని యూనియన్ వాళ్ళు విని దీనికి సానుకూలంగా స్పందించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి ప్రజల తరపున అని కూడా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం.